వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు. సుల్తానాబాద్ పట్టణంలో రోడ్డు ప్రమాదం. మంత్రి టీజీ భరత్ పుట్టినరోజున సి క్యాంప్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం. హర్ హర్ మహాదేవ్ నినాదాలతో ప్రధాని నరేంద్ర మోడీకి పూలమాలలు వేసి ఘన సత్కారం చేసిన ఎన్డీఏ ఎంపీలు. చిత్తూరు ప్రెస్ క్లబ్ మరియు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడారు. కుర్చీలు జరుపుడు చేయకుండా కుర్చీలు జరుపుడు అది ఇంకెవరు సార్ కుర్చీలు తీసుకోండి. అందరికీ హృదయపూర్వక నమస్కారం. నిన్న రాష్ట్ర క్యాబినెట్ ప్రధానమైనటువంటి అంశం కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఒక కమిషన్ వేసినటువంటి యొక్క కమిషన్ యొక్క నివేదికను క్యాబినెట్లో చర్చించినట్టుగా కొన్ని లీక్లను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దాని మీద గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు మరి దాదాపుగా 12 గంటలకు ప్రారంభించి దాదాపు 1 గంట 20 నిమిషాలు, అంటే దాదాపు 1 గంట 20 నిమిషాల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మన జిల్లాలో ఉన్నది. ఈరోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు భూపాల్పల్లి జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టు. ఇది తెలంగాణ యొక్క రైతాంగానికి ఒక అదృష్టంగా వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. గతంలో ఎంతోమంది పాలకులు పరిపాలన చేసిన కొన్ని వేల లక్షల టీఎంసీల నీళ్లు నిరుపయోగంగా సముద్రంలో కలిసిన ఎవరొచ్చినా చెప్పేది, ఆనాడు బీజేపీ అధికారంలో లేనప్పుడు ఆనాడు బీజేపీ నాయకుడు శ్రీ విద్యాసాగర్ రావు గారు గోదావరి నీళ్లను పట్టుకొని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసిన సందర్భాలు. అదేవిధంగా చాలామంది ఈ తెలంగాణకు ఈ ప్రాజెక్టు కడితేనే ఉపయోగంగా అవుతుందని చెప్పినటువంటి నాయకులను చూసినాం. కానీ వాళ్ళు ఎవరు కూడా ఏం చేయకపోయినా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు నిర్విరామ కృషి చేసి తెలంగాణకు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అనతి కాలంలో కట్టినటువంటి ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక కమిట్మెంట్తో కడితే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలో పరిపాలన మీద దృష్టి పెట్టకుండా, ఎన్నికల హామీలు అమలు చేయకుండా కేవలం వాటిని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలో లీకులు. ఆ లీకుల ఆధారంగా ఒక కమిట్మెంట్తో ఈ ప్రాజెక్టు కడితే కేసీఆర్ గారి పేరు ఏ రకంగానైతే చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతున్నదో దాన్ని తుడిసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవి కూడా ఎందుకు చేస్తూ ఉన్నారు? ఎన్నికల హామీలు అమలు కాలే. 2000 పెన్షన్ ఉపాధి అవుతూ ఉన్నది, చాలామందికి ఇబ్బంది పడుతూ ఉన్నారని వార్తలు విన్న తర్వాత మన జిల్లాకు వచ్చినటువంటి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు హాస్టల్స్ విజిట్ చేయమని కోరిన పిదప మొదట్లో గన్పూర్లో ఉండేటువంటి హాస్టల్స్ విజిట్ చేసినాం. చిట్యాల, మొగుళ్ళపల్లి కూడా
శుక్రవారం నాడు ఉదయం ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే అదేవిధంగా కస్తూర్బా గాంధీ రెండు కూడా విజిట్ చేయడం జరిగింది. అందులో కస్తూర్బా గాంధీ స్కూల్లో చాలా అక్కడ ఉండేటువంటి టీచర్స్కు ఆ రోజు కలెక్టర్ గారు కూడా నేను ఫోన్ ట్రై చేసిన, కానీ వారు ఆ రోజు ఫోన్లో నాకు అందుబాటులోకి రాలేదు. ఆ రోజు ఎందుకంటే జిల్లా యంత్రాంగానికి చెప్పాల్సిన బాధ్యత మీడియా మిత్రులందరి యొక్క ముందే వాళ్ళు పెడుతున్నటువంటి మెను సరైన పద్ధతులు లేదు, చాలనేటువంటి కూర పెడతా ఉన్నారు, అక్కడ సరిగా లేదని చెప్పి వారికి హెచ్చరిక కూడా చేస్తున్నాం. సరిగా పెట్టండి, లేకపోతే ఫుడ్ పాయిజన్ అయితే మీరు పెట్టేటువంటి వెజిటేబుల్స్ సరిగా లేవు. ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా వారం 10 రోజుల కింద కోసినటువంటి సొరకాయలు అన్నీ కూడా నల్లబడ్డాయి తీసుకొచ్చిళ్ళు. మరి మొలకలు వచ్చినటువంటి ఆలుగడ్డలు అక్కడ ఉన్నాయి. కాబట్టి వీటన్నింటిని కూడా టేక్ కేర్ చేయమని చెప్పినాం. కానీ వాళ్ళ యథాపనలో చేస్తున్నారు కాబట్టి నిన్న 31 మంది విద్యార్థులు అక్కడ ఇబ్బంది పడ్డారు. దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా మరి చివరికి వారికి ఉండే సీరియస్ను దృష్టిలో పెట్టుకొని నిన్న చిట్యాల హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. విద్యార్థులు ఇంకా ట్రీట్మెంట్ పూర్తి కాకుండానే మళ్ళీ మాలాంటి వెళ్తాం, అక్కడ చూస్తాం, ఇంకెవరైనా వస్తారని చెప్పి హడావుడిగా వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించడం జరిగింది. ఇదే త్వరలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి కాళేశ్వరం నివేదికపై సభలో చర్చ పెడతాం. వీలైతే కేసీఆర్, హరీష్ రావు కూడా ఆ సమావేశాలకే రావచ్చు. సమావేశాలు ముగిశాక కమిషన్ సూచన మేరకు చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించి ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ దీన్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల మంత్రులు, ఇతర మంత్రులందరూ కూడా ఆనాటి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడమే కాకుండా చట్టసభలలో, శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, ప్రజాప్రతినిధులు స్పష్టంగా ఈ నివేదిక పట్ల ఒక అవగాహన తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈ 665 పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ, శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను, కమిషన్ సూచించిన సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి పాలనలోనే కూలేశ్వరంగా మారిందని ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మనం డిస్ప్యూట్ చేస్తలేం. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు ప్రెస్గా మాధవరావు అని రాయాల్సి, మాధవరావు అన్న ఇలాన్ కానీ, సిలక్ నగర్ కానీ, జవహర్ నగర్ కానీ స్టేడియం కానీ నడుచుకుంటూ తిరిగినటువంటి ప్రాంతంలో కూడా రాష్ట్ర కేబినెట్ మంత్రిగా రావడం, అదేవిధంగా నా చిన్ననాటి స్నేహితులు పాత్రికేయ మిత్రులు కానీ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఒకటన్నా. ఇప్పుడు మనము ఇంజనీర్లమా లీడర్లమా? ఏం తెలుసు? అక్కడ ఉన్న మంత్రి మా గౌరవ మా నాయకుడు శ్రీధర్ బాబు గారికి ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి నాయకులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు అధికారంలో ఉన్న రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గొప్ప ప్రాజెక్టు కేసీఆర్ కళ అని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో కుప్ప కూలిపోయిన రోజు మీరే కదా అధికారంలో ఉన్నారు. ఆ కుప్ప కూలిపోయినాక భారతదేశంలో అత్యంత నిపుణుల కమిటీ ఏదైతే డ్యామ్ సేఫ్టీ కమిటీ వచ్చి మీరు ఇక్కడ నీళ్లు గిట్టి వస్తే మిగతా కూలిపోయినటువంటి గేట్లు కాక మిగతా గేట్లకు ప్రమాదం ఉంటుంది, మీరు నీళ్లు అని చెప్పి సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ ఆఫ్ కమిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంటుంది, మీరు రాష్ట్రంలో అధికారంలో మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటారు. మీరే రాజులు, మీరే మంత్రులు. కూలిపోయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీరు ఎంబడే గేట్లు కింద నీళ్లు వదిలేకపోతే అత్యంత ప్రమాదం ఉంటుందని చెప్పి
అప్పుడున్న సేఫ్టీకి సంబంధించినటువంటి డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన జాతీయ స్థాయి ఉన్నటువంటి నిపుణులు వచ్చి ఆ నిపుణుల యొక్క ఆదేశానుసారం గేట్లు వదిలిన తర్వాత తిరిగి ఆ నిపుణులకు సంబంధించిన కన్నెపల్లి కానీ అదేవిధంగా సుందెల కానీ అన్నారం బ్యారేజ్లకు కూడా బ్యారేజ్లకు సంబంధించినటువంటి లీకేజెస్ ఉన్నాయి. అది కూడా ప్రమాదంలో ఉన్నది. భవిష్యత్తులో ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేసి ఇక్కడ నీళ్లు గిట్ట కన్నెపల్లి నుంచి కానీ నీళ్లు అక్కడికి మళ్లించాలంటే ఇవన్నీ కూడా మరమ్మతులు చేసిన తర్వాతనే మీరు ముందుకు వాటర్ తీసుకుపోవాలని చెప్పి మాట్లాడినట్టు అంశం కళ్ళకు కనబడతలేదా అంటున్నారు. స్పీకర్ ఆన్ చేసి 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినోళ్ళు తెలంగాణ మన ప్రాంతానికి ఉత్తర తెలంగాణకు సంబంధించిన కరీంనగర్ కానీ ఆదిలాబాద్ ప్రాంతానికి ఒక నీళ్ళ చుక్కటి చేయకుండా గోదావరి పరివార ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ పార్టీ వాళ్ళందరినీ కూడా ప్రజలు తిరస్కరించి ఓడగొట్టిన తర్వాత తిరిగి పార్లమెంట్ ఎన్నికలు వస్తే వాళ్ళ పార్టీకి డిపాజిట్ కల్లంతాయి. అంటే ఒక్కొక్క నియోజకవర్గం లోపల వాళ్ళు 3వ స్థానం పోయింది వాళ్ళ పార్టీ నాయకత్వం కూడా. ఇది ధర్నా కూర్చున్న నాయకత్వం అంతా కూడా. అంటే ప్రజలు కానీ రైతులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా తిరస్కరించినాక ఇక్కడ కన్నెపల్లి కాడ పోతున్నాం, మీరు నీళ్ళు వదిలాలి, నీళ్ళు వదిలేకపోతే మన రైతాంగం అంతా ఎడారైపోతుంది, మేము రైతుల పక్షపాతి అంటే నిజంగా రైతుల పక్షపాతి రైతుల మేలుగోరు అయితే మీరు అధికారం ఉన్న రోజు ఇక మేము రైతులకు మా కరీంనగర్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ 2 నియోజకవర్గ సంబంధించిన శాసనసభ్యులము ఇక్కడ ఎంపీగా పనిచేసినాం, మంత్రిగా పనిచేసినాము. ఇగో ఆదిలాబాద్ జిల్లాకు ఈ ఆయకట్టుకు నీళ్ళు ఇస్తాము, ఇగో ఈ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినాము, లేకపోతే కరీంనగర్ జిల్లాకు ఈ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినాము. ఇప్పుడు కన్నెపల్లి గురించి మీరు గేట్లు ఓపెన్ చేస్తే ఇక్కడ నీళ్ళు ఆదుకుంటామని చెప్పి మాట్లాడారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నాస్పూర్ సహారా ఇండియా కార్యాలయం ముందు కాలపరిమితి దాటిన సహారా డిపాజిట్లను వెంటనే చెల్లించాలని ఫ్లకార్డ్స్ పట్టుకొని సహారా డిపాజిట్ దారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడారు. ఈరోజు మరి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నాస్పూర్ కు సంబంధించిన సహారా బ్రాంచ్ కార్యాలయం ముంగట మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నాస్పూర్ సహారా కార్యాలయం ముంగట మేము సహారా బాధితులు అందరం కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఏళ్లకెళ్లు గడిచినా కూడా కళ్ళు కాయలు కలుతున్నాయి కానీ మరి సహారా పెట్టిన మా డిపాజిట్ మాకు రాకపోవడం కూడా మన ఇబ్బందులకు గురైతే ఉన్నాం. మరి సహారా ఇండియాలో పెట్టిన కాల పరిమితి దాటిన మా డిపాజిట్లను వెంటనే చెల్లించాలనే ఉద్దేశంతో నాస్పూర్ మరి సహారా కార్యాలయం కూడా ఈ రోజు మన సహారా బాధితులందరూ కలిసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మరి స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వెంటనే ఈ విషయంలో స్పందించి సహారా బాధితులను ఆదుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం. సహారా బాధితుల ఐక్యత, సహారా బాధితుల ఐక్యత, సహారా బాధితుల ఐక్యత, సహారా బాధితుల ఐక్యత. సహారా గడ్డ మా డిపాజిట్లు మాకు వెంటనే చెల్లించాలి. కాల పరిమితి దాటిన సహారా డిపాజిట్లను వెంటనే, సహారాలో పెట్టిన డిపాజిట్లను వెంటనే, కాల పరిమితి దాటిన సహారాలో పెట్టిన మా డిపాజిట్లు వెంటనే, సహారాలో కాల పరిమితి దాటిన డిపాజిట్లను వెంటనే, సహారా బాధితుల ఐక్యత, సహారా బాధితుల ఐక్యత. కాల పరిమితి దాటిన సహారాలో పెట్టిన మా డిపాజిట్లు మాకు వెంటనే చెల్లించాలి. సహారా ఇండియాలో పెట్టిన మా డిపాజిట్లు మాకు వెంటనే, సహారా ఇండియాలో పెట్టిన డిపాజిట్లు మా వెంటనే. గౌరవనీయులైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. మేమందరం సహారా బాధితులం. మేమే కాదు లక్షలాది మంది సహారా బాధితులు కాల పరిమితి దాటిపోయిన తర్వాత కూడా సంవత్సరాలు గడిచినా కూడా మా చెప్పులు అరుగుతున్నాయి కానీ మేము కట్టిన డిపాజిట్లు చెల్లించకపోవడం చాలా బాధాకరమైన విషయమని సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మేము మా కూలీనాలు చేసుకొని మరి సింగరేణి విశ్రాంత కార్మికులు, వయోవృద్ధులు, సీనియర్ సిటిజన్స్, మహిళలు మరి కూలీనాలు చేసుకుంటూ తమ రక్తాన్ని తారబోసి పైస కూడబెట్టుకొని మరి సంపాదించుకున్న లక్షలాది రూపాయల మరి సొమ్మును సహారా డిపాజిట్లో పెడితే మా కొడుకు పెళ్ళో లేకుండా మా కూతురు పెళ్ళో లేకుండా మేము చిన్న ఇల్లు కట్టుకుంటామనో లేకుంటే మరి మాకు అవసరాలకు పనిచేస్తాయనే ఉద్దేశం కొద్దీ మా సహారా ఇండియాలో డిపాజిట్ చేస్తే మరి సహారా ఇండియాలో డిపాజిట్ చేసి సంవత్సరాల తరబడి అయితే ఉన్నా కూడా మరి రేపు మాపురా 45 రోజులు కానీ మా చెప్పులారుగా తెప్పించుకున్నారు కానీ మా కట్ట డిపాజిట్ మాకు చెల్లించకపోవడం మరి చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా సహారా ఇండియాలో పెట్టిన మరి లక్షలాది మంది డిపాజిట్లను సహారా యజమాన్యం కానీ సహారా సిబ్బంది కానీ సానుభూతితో పరిశీలించి వెంటనే మా డిపాజిట్ మాకు చెల్లించాల్సిందిగా మేము ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
లేని ఎడల మాకు మరి మా డిపాజిట్ రాని ఎడల మేము ఆత్మహత్య చేసుకుంటే మా శరణమని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు ఉండడానికి ఇల్లు లేదు, మరి మా కూతురు పెళ్లి చేద్దామంటే పైసలు లేవు, అదేవిధంగా మా కొడుకులను చదివించుకుంటా ఉన్నా కూడా మాకు ఆసరా అయితేనే ఉద్దేశం కొద్దీ మా డిపాజిట్ అయితే డిపాజిట్ రాకపోవడం చాలా బాధాకరమైన విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ వెంటనే సహారా ఇండియాలో పెట్టిన మా కాల పరిధి దాటిన మా సహారా డిపాజిట్ మాకు వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సమస్య పైన స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని మరి ప్రజాప్రతినిధులు కూడా స్పందించ బాగుంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము మనం చేస్తాం సోదరులారా. ఎందుకంటే మేము డిపాజిట్ కట్టి సంవత్సరాల తరబడి ఆఫీసుల పూట తిప్పించుకుంటాం తప్ప మేము కట్టిన డిపాజిట్ మాకు చెల్లించకపోవడం మూలన మేము ఆత్మహత్యలు చేసుకునే మరి కర్మ మాకు దాపించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వెంటనే కాల పరిధి దాటిన సహారాకు సంబంధించిన మా డిపాజిట్లను వెంటనే చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల రాబోయే రోజులలో దశల వారీగా మరి సహారా కార్యాలయాల ముందు మరి నిరసన కార్యక్రమాలు ధర్నాలు కూడా చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా సహారా బాధితుల మరి సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సహారా బాధితుల ఐక్యత, సహారా బాధితుల ఐక్యత. థ్యాంక్ యూ. కర్నూలు ఇన్ఛార్జ్ ఆర్ఐఓ కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ లాలాల్పును వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి. గత 13 ఏళ్లుగా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఆయన విద్యార్థుల నుంచి సొమ్ము వసూలు చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆయన వసూలు చేసిన మొత్తాలను రికవరీ చేయాలి. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మహేంద్ర నాయుడు, అంబేద్కర్ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ మధుకృష్ణ డిమాండ్. నాకు న్యాయం చేయాలి. 14 ఏళ్లుగా పింఛన్ రాక నేను, నా కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాము. పింఛన్ మంజూరు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా. రిటైర్డ్ ప్రిన్సిపల్ మల్లికార్జున. విచ్చేసినటువంటి సమస్యలు నిలయాలుగా మారడమే కాకుండా అవినీతి నిలయాలుగా, అవినీతి కేంద్రాలుగా మారిపోతూ ఉన్నాయి. ప్రభుత్వ విద్య బలోపేతమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాయి. వివిధ న్యూస్ పేపర్స్లోన, నేషనల్ న్యూస్ పేపర్స్లోన, టీవీ ఛానల్లోన పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద మాటలకు మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో జరిగే అవినీతిని ఒక్కరు కూడా నిర్మించలేదు. ఒకవేళ ప్రభుత్వ విద్యాలయాల్లో అవినీతి జరిగితే రాజకీయాలను అడ్డం పెట్టుకొని అందిన కాటికి దోచుకోవడానికి అవకాశం ఇస్తున్నారే తప్ప మరి మీరు విద్యార్థులకు ఈ 400 రూపాయలు రిటర్న్ చేసి ఉంటే చెక్కుల నంబర్లు కావాలి, అమౌంట్ ఇచ్చినటువంటి విద్యార్థులకు విచారణ జరిపించాలి. ఇటువంటి అవినీతి చేసేటువంటి వ్యక్తి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడం కాదని మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అలాగే వాచ్మెన్, స్వీపరు సంబంధించిన జీతాల విషయంలో వారి సంతకాల్లో కూడా ఫోర్జరీ చేశారు. ఇక్కడ ఆయన వాచ్మెన్ ఇంగ్లీష్లో సంతకం పెడతాడు, మరి ఇంకొక చోట అక్యుములేషన్ ఫండ్ డ్రా చేసి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ దాంట్లో తెలుగులో సంతకం పెడతాడు. మరి ఈ సంతకాలకి వీటికి తేడా లేదని అడుగుతూ ఉన్నాం. ఇది అవినీతి చేసినట్టు కాదని అడుగుతున్నాం. విచ్చలివిడిగా విద్యార్థుల డబ్బులు దోటాకు చెప్పలకు భయపడేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. ప్రభుత్వ విద్యాలయాలు కాపాడడానికి మా ప్రాణాలు సైతం లెక్క చేసే పరిస్థితి ఉండదు. ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకున్నాం, ప్రభుత్వ విద్యనే మేము ఇంతవరకు ఉండి నాయకులైనాం. ప్రభుత్వానికి ఇంత చెడ్డ పేరు తెస్తామని అడుగుతూ ఉన్నాం. వైసీపీ పార్టీలో అదే హావనే జరుగుతుంది, టీడీపీ పార్టీలో కూడా అదే హావ జరుగుతూ ఉంది. రాజకీయాలను అడ్డం పెట్టి ప్రభుత్వ విద్యను కుంటుపడడానికి కారణమవుతున్నావు.
మీలాంటి వారా మా మీద అసత్య ఆరోపణలు చేసేది? ఖబర్దార్, ప్రభుత్వ విద్యను కాపాడమే ధ్యేయంగా, ప్రభుత్వ విద్యను బలోపేతమే దిశగా మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తామని, విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫండ్ని రికవరీ చేసి కాలేజ్ అకౌంట్లో జమ చేసేంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు రిటైర్డ్ అయితే ఆయనకు కనీసం పింఛన్ లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కమిషనర్ గారు, ఆర్జేడీ గారు అన్ని రకాలుగా విన్నపం చేస్తే కూడా ఇంతవరకు ఆ కాలేజీకి సంబంధించిన రిటైర్డ్ అయినటువంటి ప్రిన్సిపాల్కి పింఛన్ రాలేదు. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఒక వ్యక్తి వీక్నెస్తో, ఒక వ్యక్తి ఆర్థిక అవసరాలతో ఆడుకోవడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి కమిషనర్ గారు వీటన్నిటిపైన తక్షణమే విచారణ జరిపించాలి. విచారణ జరిపించేంత వరకు ఈ పోరాటం ఆగదు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ కలిసి వచ్చే విద్యార్థి సంఘాలతో ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మహేందర్ నాయుడు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, కర్నూలు జిల్లా. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సారావుపేట పట్టణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పర్యటన సందర్భంగా భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం చుట్టూ బీజేపీ పార్టీల జెండాలతో అలంకరించడంతో ఆగ్రహించిన బీఎస్పీ పల్నాడు జిల్లా అధ్యక్షులు బూదల బాబురావు బీజేపీ జెండాలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన జెండాలను కట్టిన బీజేపీ నాయకులు కనీసం అంబేద్కర్కు ఒక దండా కూడా వేయకపోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని 23వ వార్డు ఇన్ఛార్జ్ అజయ్ కుమార్ కోరారు. కర్నూలు నగరంలోని సి క్యాంప్ సెంటర్ నందు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా ఆటో డ్రైవర్లకు, పాదాచారులకు, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ గున్న మార్కు కుటుంబ సభ్యులు, టీడీపీ యువ నాయకులు అజయ్ కుమార్ చేపట్టారు. బాబు తమ్ముడు టీజీ భరత్ గారు, గౌరవనీయులు మినిస్టర్ టీజీ భరత్ గారు 23 శ్రీరామ్ నగర్ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ అంతా పేదలు, ఆటో వాళ్ళు, కార్మికులు ఉంటారు కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశమే. కానీ మాకు భరత్ గారు కూడా చెప్పారు, మీకుంటే సార్ సర్వ్ చేయండి అని చెప్పారు మాకు. కాబట్టి మేము ఇలాంటి మా భరతన్న గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు అజయ్ కుమార్, నేను 23వ వార్డు యూనిట్ ఇన్ఛార్జ్.
చింతల్ నాగారం లిఫ్ట్ ఇరిగేషన్ చివరి ఆయకట్టు వరకు నీరు అందటం లేదని రైతుల అభ్యర్థన మేరకు చింతల్ నాగారం లిఫ్ట్ ఇరిగేషన్ను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ చింతల్ నాగారం లిఫ్ట్ ఇరిగేషన్ను పరిశీలించి పైప్ లైన్ లీకేజీ వలన చివరి ఆయకట్టు వరకు నీరు అందటం లేదని సంబంధిత అధికారులకు నిర్వాహకులకు పైప్ లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు తెలియజేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.